పెద్దయి రాజపుష్ప, ఇంకో పుష్ప చూస్తే పెద్ద ఆకాశం. నేను అనుకుంటాను వాళ్ళ ఇళ్లలో ఉన్న కుక్కలకు ఉన్నంత ఆనందం వాళ్ళకి లేదు. ఈ లోకంలో డబ్బు, ధనం, పేరు ఆనందాన్ని ఇవ్వలేదు, సుఖాన్ని ఇవ్వలేదు. బైబిల్ చెప్తుంది కీర్తన 16:11, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం కలదు. కాబట్టి దేవుని మాట వినడం నేర్చుకో. రెండోది సుఖం. మూడోది ఏంటంట? మూడోది శాంతి. ఈ మాట అనగా దేవుని మాట విన్న వారికి శాంతి, సమాధానం. అయ్యా ఇంకా 2 minutes ఉంది కాబట్టి నేను చెప్పిందంతా ఏంటో తెలుసా? పిల్లలు దేవుని దయలో పెరిగితే 3 రకాలుగా దీవించబడతారు. ఒకటి సంతోషాన్ని ఇస్తారు, రెండవది నీ కొట్లు నీ జీవితాన్ని నింపుతారు, మూడవది పాపానికి, శత్రుత్వానికి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ దేవుని మాట వింటారో నీవే నేను పిల్లలే కాదు 3 రకాల ఆశీర్వాదాలు. ఒకటి దీర్ఘాయుష్, రెండవది సుఖజీవం, మూడవది పీస్, శాంతి, సమాధానం కలుగుతుంది. అయ్యా ఒకటే మాట, లాస్ట్ మాట. ఈ ప్రపంచంలో డబ్బు ఇస్తామని పిలుచుండొచ్చు, అయ్యా అప్పులు ఇస్తామని పిలుచుండొచ్చు, నేను గొప్పోళ్ళని చేస్తామని పిలుచుండొచ్చు. ఇప్పుడు వచ్చేస్తున్నాయి, అయ్యా సర్పంచ్ చేస్తాం, కౌన్సిలర్ చేసేస్తామని పిలుస్తారు. అయితే బైబిల్ చెప్తుంది ఒకటే మాట, లాస్ట్ మినిట్. ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎక్కడైనా విన్నావా? యేసే శాంతి ప్రదాత. యేసయ్య అన్నాడు నేను మీకు శాంతినిస్తానన్నాడు. అయ్యా ఈ శాంతి నీకు కావాలంటే, ఈ ఆనందం నీకు కావాలంటే, ఈ నెమ్మది నీకు కావాలంటే, ఈ పరలోక భాగ్యం కావాలంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రక్షకుడు యేసే. ఆ యేసుని నమ్ముకున్నారు ఈ సత్యానందం గారి కుటుంబం. వారి కుమారు కరుణాకర్ గాని, వారి తమ్ముడే కదా ఇంకొకైనా అన్న. సో వాళ్ళందరూ స్వప్న, వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు, ఈ శాంతిని పొందినారు. ఈ శాంతిని కావాలంటే ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు వద్దనుకున్నా, టైం లేకపోయినా, ఈ చీకటి ఉన్నా, కరెంట్ ఆగపోయినా ఏం చెప్తున్నారా అంటే మేము చెప్పేది శాంతి. ఆ శాంతిని కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచు. 10 నిమిషాలు అన్నాను, ఖచ్చితంగా 10 నిమిషాలు అయింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. 9-5 నిమిషాలకు 1 నిమిషం కూడా ఇటు కాలేదు. మీ టైం చూసుకోండి. యేసునందు విశ్వాసం ఉంచండి. యేసే మార్గం, యేసే